హాయ్ హాయ్ హాయ్. మీ కళ్ళు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. హే, ఏంటి? ఏం చేస్తున్నావు? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఛీ! హే, వదులు వదులు నన్ను, వదులు వదులు. అమ్మా, ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్ నన్ను వదిలే. హాయ్. దానా మేసి దున్నపోతులా ఉన్నావు. నిన్ను పొగళ్ళే, తిట్టాను. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ బాగా ఆడతా, అందుకే స్పోర్టివ్నెస్ ఎక్కువ. చూసాలే. ఎవడ్రా వీడు? దున్నపోతికి బట్టలేసినట్టున్నాడు. హాయ్ బ్రో. సారీ బ్రో, చెవులు కాలేవు. చేతులే కాదు, నోరు కూడా కాలేదు. యువర్సలు బ్రో. అంటే అప్పట్లో నాన్నగారు చంద్ర అని పెట్టారు, ఇప్పట్లో ఇంద్రా అని పిలుస్తున్నారా? సూపర్ బ్రో, సూపర్ బ్రో. హాయ్. హలో. జాబీలు జీన్స్ వేసుకొని క్యాటాక్ చేస్తున్నట్టుంది. ఇలా ఉంటే ఏ అమ్మాయినా జెలస్ ఫీల్ అవుతుంది. అలాంటిది ఆ జాబీలు అవ్వదా? యువర్ నైస్ నేమ్ ప్లీజ్? వైష్ణవి. చంద్ర. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, టెల్ మీ. ఏంటి ఫస్ట్ రోజే లేటా? ఎప్పుడో ఫైనల్ ఇయర్లో లైట్ తీసుకొని లేట్గా రావాల్సింది ఫస్ట్ రోజే లేట్గా వచ్చావు.
ఏంటి కాలేజ్కి వచ్చావా ఫ్యాషన్ షోకి వచ్చావా ఎందుకు లేట్ అయింది? నిదానమే ప్రధానం అన్నారు కదా సార్. ప్రధానంగా ప్రమాదం లేకుండా వచ్చేసరికి కాస్త లేట్ అయింది సార్. సరే వెళ్ళిపో. పంచి అరగొట్టేసావు బాసు. చిన్న సైజ్ ఎక్కడి నుంచి చూపించావు. చంద్ర ఐఎమ్ విజయ్. బెంచ్ మేట్స్ అయినా క్లాస్ మేట్స్ ఛాన్స్ కూడా ఉందా? క్లాస్మేట్సే కాదు, మనం రూమ్మేట్స్ కూడా. సూపర్. యూ జాయిన్ అవర్ పార్టీ బ్రో. మీ కళ్ళు చాలా బాగున్నాయండి. మీ పేరేంటండి? నందిని. మీ పేరు? విజయ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కాలేజ్. ఎలా ఉన్నారు? మీరు టీనేజా లేదా ఓల్డేజా? ఆ ఎనర్జీ, జోష్, అల్లరేది టీనేజ్లో? ఆటం బాంబులా పేలాల్సిన మీరు ఓంకాయ బాంబులా కూడా పేలటం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్, వెరీ గుడ్. ఈ ఎనర్జీయే కావాల్సిందే టీనేజ్లో. చదవడం గురించి, మార్కుల గురించి పెద్దగా టెన్షన్ పెట్టుకోకండి. మార్కుల కోసం చదివేది మూర్ఖులే. మార్కులు జీవితంలో పెద్దగా మార్పుని తీసుకొని రావు. మార్కులు రావాలంటే చదివే విధానం మారాలి. చదవడం అంటే ఓ 6 సబ్జెక్టులలో 100కి 100 మార్కులు తెచ్చుకోవడం కాదు. ఒక 50 పేజీల పుస్తకాన్ని 5 సార్లు బట్టి కొట్టడం కాదు. అదే 50 పేజీల పుస్తకాన్ని 50 విధాలుగా అర్థం చేసుకోవడం. మార్కులు బాగా వస్తే మహా అయితే ఓ 25,000 సంపాదించే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కోసం కాకుండా జీవితంలో ఉదయించడం కోసం చదవండి. చివరగా ఒక్క విషయం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జీవితం అనేది ఒక ఫోటోగ్రఫీ లాంటిది. ఫోటోగ్రఫీలో నెగటివ్ని పాజిటివ్గా డెవలప్ చేస్తాం. అలాగే మనలో ఉన్న నెగటివ్ని పాజిటివ్గా డెవలప్ చేసుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. గుడ్ లక్. ఎప్పుడిందే ఎవరిని పోస్ట్ అంటించినంత ఈజీగా పోస్ట్ అయిపోయి దాచావు. నువ్వు తాగడంలో మాస్టర్ రా బాబు.
ఏం లేదా? రేయ్, నువ్వు తాగాక నవ్వుతే అది మందు వల్ల వచ్చిన మత్తు అనుకుంటారు. అదే నువ్వు తాకముందు నవ్వుతే అది పిల్ల వల్ల కలిగిన ప్రేమ మత్తు అనుకుంటారా. నువ్వు భలే మాట్లాడుతున్నావురా. నీ దగ్గర చాలా లాజిక్లు ఉన్నాయి రోయ్. రేయ్, అమ్మాయిల దగ్గర లాజిక్లు మాట్లాడితే వాళ్ళు నేను లెక్కల మాస్టర్ అనుకుంటారు. వాళ్ళకి కావాల్సింది మ్యాజిక్లు. అర్థమైందా? మామ, మా క్లాస్లో ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నా, కాస్త గైడ్ చేయరా. ప్రేమించేటప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు సలహాలు ఇచ్చేంత సమయం ఉండదురా. కానీ సహాయం ఉంటుంది కదరా. సరే, నువ్వు ఒక డెబిట్ క్యాండిడేట్ కదా, ఆ, నీకు ఒక ఐడియా చెప్తాను. ఆ, ఆ? ఆ. ఆ. హే విజయ్, నాతోరా. నేను రాను పో. ఎందుకు? నేను నీ పైన అలిగాను చూడు, బొంగుమూతి పెట్టుకున్నా. సరే, ఏం చేస్తే వెళ్ళకపోతుంది? ఒక ముద్దు పెట్టు. రా రా రా. ఏంటి ఇలాంటి కళ వచ్చింది?